ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు భారీగా పెరగడం అయితే చూస్తున్నాము. 24 క్యారెట్స్ మేలిం బంగారం ధర 10 గ్రాములు 2070 రూపాయలు పెరిగి 1,61,350 రూపాయల్లో ఉంది. ఇంకా ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ వచ్చేసి 1900 పెరిగి 1,47,000 ఉండడం చూస్తున్నాం. ఇక కిలో వెండి 3 లక్షలు అయితే స్థిరంగా ఉండడం చూస్తున్నాం. ఒకసారి గత 10 రోజులుగా చార్ట్ చూద్దాం. హైదరాబాద్ కు సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అంటే ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 23 వరకు బంగారం ధరలు ఎలా ఉన్నాయి. ఫిబ్రవరి 14వ తారీఖున 24 క్యారెట్స్ చూసుకుంటే 15,775 రూపాయలు ఉంది. అంటే 197 రూపాయలు పెరగడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ కి వస్తే 14,460 రూపాయలు అంటే 180 రూపాయలు ఇక్కడ పెరిగింది. ఇంకా ఫిబ్రవరి 15వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,775 అంటే ఇక్కడ పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగానే ఉంది. 22 క్యారెట్స్ అయితే 14,460 రూపాయలు. ఇక్కడ కూడా ధర పెరగలేదు, తగ్గలేదు, అదే రేట్లో ఉంది. ఇంకా ఫిబ్రవరి 16వ తారీఖు వస్తే 24 క్యారెట్లు 15,644 రూపాయలు అంటే 131 రూపాయలు ఇక్కడ మళ్ళీ పడిపోవడం చూస్తున్నాం. 22 క్యారెట్స్ అయితే 14,340 రూపాయలు ఇక్కడ మళ్ళీ 120 రూపాయలు పడిపోవడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 17వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,420 రూపాయలు అంటే 224 రూపాయలు మళ్ళీ ఇక్కడ తగ్గిపోయింది. 22 క్యారెట్స్ 14,135 205 రూపాయలు ఇక్కడ తగ్గడం చూస్తున్నాం. అంటే 16, 17వ తారీఖుని బంగారం ధరలు కొంచెం స్వల్పంగా తగ్గడం అయితే చూస్తున్నాము. ఇంకా ఫిబ్రవరి 18వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,420 రూపాయలు ఇక్కడ మళ్ళీ పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగానే ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 14,135 ఇక్కడ కూడా పెరగలేదు, తగ్గలేదు, అంతే ఉంది. ఫిబ్రవరి 19 చూసుకుంటే 24 క్యారెట్స్ 15,649 రూపాయలు అంటే 229 రూపాయలు ఇక్కడ మళ్ళీ పెరగడం చూస్తున్నాం. 22 క్యారెట్స్కి వస్తే 14,345 రూపాయలు ఇక్కడ మళ్ళీ 210 రూపాయలు పెరిగింది. ఇంకా ఫిబ్రవరి 20 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,737 రూపాయలు అంటే ఇక్కడ మళ్ళీ 88 రూపాయలు కొంచెం పెరగడం చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్స్కి వస్తే 14,425 ఇక్కడ మళ్ళీ 80 రూపాయలు పెరిగింది. ఇంకా ఫిబ్రవరి 21కి వస్తే 24 క్యారెట్స్ 15,928 రూపాయలు అంటే 191 రూపాయలు పెరిగింది. ఇంక 22 క్యారెట్స్కి వస్తే 14,600 ఇక్కడ మళ్ళీ 175 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 27 తారీఖున 229, 88, 191 రూపాయలు అంటే ఇలా కొంచెం కొంచెం పెరగడం అయితే చూస్తున్నాము. ఇంకా ఫిబ్రవరి 22 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 15,928 రూపాయలు ఇక్కడ పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగానే ఉంది. ఇంక 22 క్యారెట్స్ 14,600 ఇక్కడ కూడా ధర పెరగలేదు, తగ్గలేదు. ఇంకా ఫిబ్రవరి 23 కనుక వస్తే 24 క్యారెట్స్ 16,135 రూపాయలు మళ్ళీ 207 రూపాయలు పెరిగింది. ఇంకా 22 క్యారెట్స్ 14,790 రూపాయలు ఇక్కడ మళ్ళీ 190 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అంటే ఫిబ్రవరి 23వ తారీఖుకి 24 క్యారెట్స్ 1,61,000 అయితే ఉండడం చూస్తున్నాము. ఇంకా 22 క్యారెట్స్ వచ్చి 1,47,000 అయితే చూస్తున్నాం. అంటే బంగారం ధరలు కొంచెం తగ్గాయి, కొంచెం రిలాక్సేషన్ ఉంది, మరి పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది, పర్లేదు ధరలు తగ్గుతున్నాయి, బంగారం కొనుక్కోవచ్చు అనుకునే వాళ్ళకి మళ్ళీ అమాంతంగా ఒకేసారి రేట్లు ఇలా పెరగడం అనేది ఒక షాక్ అనే అనుకోవాలి. సో హైదరాబాద్కి సంబంధించి ధరలు అయితే ఇలా ఉన్నాయి. బంగారానికి సంబంధించి ఇప్పుడు మనం ఒకసారి వెండి కూడా మాట్లాడుకుందాం. గత 10 రోజులుగా వెండి ధర ఎలా ఉంది అని. సో ఇక్కడ వెండి గురించి మాట్లాడుకుంటే ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 23 వరకు 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి ధర ఎలా ఉందో చూద్దాము. ఒకసారి మనము ఫిబ్రవరి 20 తారీఖు చూసుకుంటే 20,000 పెరిగి 2,90,000 అయితే ఉండడం అయితే చూస్తున్నాం. వెండి అంటే 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర ఒకేసారి మళ్ళీ 2 లక్షలు 3 లక్షల వరకు అయితే రావడం చూస్తున్నాం. ఈ రోజు అయితే వెండి ధర స్థిరంగా 3 లక్షల్లో ఉంది కిలో. ఒక్కసారి మనం ఫిబ్రవరి 14 నుంచి చూసుకుంటే 10 గ్రాములు ఫిబ్రవరి 14వ తారీఖున 2,800 ఉంది. 100 గ్రాములు 28,000, కేజీ వచ్చేసి 2,80,000 అంటే ఫిబ్రవరి 14వ తారీఖున వెండి పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగానే ఉంది. ఫిబ్రవరి 15వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, 1 కిలో వచ్చేసి 2,80,000 ఉంది. అంటే ఇక్కడ కూడా ధర పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగానే. 14వ తారీఖుని 15వ తారీఖుని వెండి ధరలో ఎటువంటి మార్పు లేదు. ఇక ఫిబ్రవరి 16కు వస్తే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 కేజీకి వచ్చేసి 2,65,000 ఇక్కడ మళ్ళీ 15,000 తగ్గడం చూస్తున్నాం. అంటే 15,000 తగ్గి 2,65,000 అయితే కిలో వెండి ఉంది. ఇంకా ఫిబ్రవరి 17వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, 1 కేజీ 2,65,000 ఇక్కడ కూడా ధర పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగానే ఉంది. ఫిబ్రవరి 18వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, 1 కేజీ 2,60,000 అంటే ఇక్కడ 5,000 తగ్గి కిలో వెండి 2,60,000 అయితే ఉంది. ఇక ఫిబ్రవరి 19వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000,
1 kg 2,70,000. ఇక్కడ 10,000 పెరిగి కిలో వెండి 2,70,000 అయితే ఉంది. ఇంకా ఫిబ్రవరి 20 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, 1 kg 2,70,000. ఇక్కడ ధర పెరగలేదు తగ్గలేదు స్థిరంగా ఉండి కిలో వెండి 2,70,000లో ఉంది. ఇంకా ఫిబ్రవరి 21 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, 1 kg 2,90,000. ఇక్కడ 20,000 పెరిగి కిలో వెండి 2,90,000 అయితే ఉంది. ఇంకా ఫిబ్రవరి 22 చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, 1 kg 2,90,000. ఇక్కడ కూడా ధర పెరగలేదు తగ్గలేదు స్థిరంగా ఉంది. అంటే ఫిబ్రవరి 21, 22న కిలో వెండి 2,90,000లో ఉండడం చూస్తున్నాము. ఇంకా ఫిబ్రవరి 23కి వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, 1 kg 3 లక్షల్లో ఉంది. అంటే 10,000 పెరిగి అంటే ఫిబ్రవరి 23 తారీఖున 10,000 పెరిగి కిలో వెండి 3 లక్షల్లో అయితే ఉండడం చూస్తున్నాము. సో వెండి ధర ఈ రోజు వరకు చూసుకుంటే 3 లక్షలకి అయితే రావడం చూస్తున్నాం. అంటే 4 లక్షలు దాటేసింది, మళ్ళీ 3 లక్షలు రావడం అంటే క్రమేపా ఇది కూడా మెల్లగా సైలెంట్ గా తగ్గుతుంది అనుకున్న టైంలో సైలెంట్ గా మళ్ళీ పెరుగుతుంది బంగారం అండ్ వెండి ధర కూడా. సో హైదరాబాద్ కి సంబంధించి అంటే ఈ చార్ట్ లో ఏవైతే మనం రేట్స్ చూసుకున్నామో TCS, GST ఇవేవి కూడా ఇంక్లూడ్ అవి లేవండి. సో మరి పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది, మాఘమాసం స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. మరి ఈ టైంలో ఇలా ఫ్లక్చువేట్ అవ్వడం అనేది కొనే వాళ్ళకి కొంచెం టెన్షన్ గానే ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి బంగారం కొనాలి అనుకునే వాళ్ళు మార్కెట్ కి వెళ్ళి కరెక్ట్ రేట్ చూసుకొని ఆ GST అన్ని తెలుసుకొని కొనుక్కోవడం మంచిదని చెప్పేసి అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ ఫ్లక్చువేట్ అవుతున్న ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, బంగారం మరి కొనుక్కోవాలా, కొంటే లాభమా నష్టమా అంటే సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోలు ప్రతిరోజు బంగారం వెండి పైన అంటే ఇప్పుడు కొంటే లాభమా నష్టమా, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయొద్దా అని ఫ్లక్చువేట్ అవుతున్నాయి కాబట్టి ధరలు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనేది వీడియోస్ మీరు ఫాలో అయితే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ రోజు అయితే హైదరాబాద్కి సంబంధించి బంగారము వెండి ధరలు అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ.